జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు తారక రామ్ కాగా సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా దాన్ని నందమూరి తారక రామారావుగా మార్చి 1 సంవత్సరం పాటు ఆయనను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా షూటింగ్ సమయంలో తాతగారు చూపించిన కేరింగ్ గుర్తులను పంచుకుంటూ నా వంశోద్ధారకుడని, నా అంతటి వాడిగా తీర్చిదిద్దాలి అని సీనియర్ ఎన్టీఆర్ తన తల్లికి బాధ్యత అప్పగించారని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేసిన యంగ్ టైగర్ పాన్ ఇండియా స్టార్ నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ రంగ ప్రస్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన సినీ షూటింగ్తో బిజీగా ఉంటూనే తన తాత వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా తాతకు ఉన్న మంచి పేరును కూడా నిలబెట్టుకునేందుకైతే శపథం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వంశ ఉద్ధారకుడిగా కూడా స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ పేర్కొన్న నేపథ్యంలోనే ఆ పేరును తలుచుకున్నప్పుడల్లా తాను భావోద్వేగానికి లోనవుతానని కూడా ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ కూడా మరో 2 ప్రాజెక్టులతో ఇప్పుడైతే బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో అత్యున్నత శిఖరాలకు ముఖ్యంగా యంగ్ టైగర్ గారిని కాకుండా ఒకటి తారక రామే కావచ్చు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్గా కూడా పేరు మార్చిన అనంతరం కూడా తనకు తిరుగులేదు అన్నట్టుగా దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అయితే సీనియర్ ఎన్టీఆర్ను పేరు నిలిచేందుకైతే తన ప్రస్థానం మాత్రం సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ప్రత్యేకించి తాను చిన్నగా ఉన్నప్పుడైతే తన పేరు ఏమిటి అని మీరు అని సంబోధించారని, అలాంటి పరిస్థితుల్లో తారక రామన్ తాను చెప్పగా వెంటనే తన తండ్రి హరికృష్ణను పిలిచి తనకు వంశోద్ధారకుడు దొరికాడని, అందువల్ల నందమూరి తారక రామారావుగా వెంటనే పేరు మార్చాలని తన తండ్రిని సీనియర్ ఎన్టీఆర్ ఆదేశించిన విషయాన్ని అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. ఇది తనకు పూర్వజన్మ సుకృతమని, తన తాత పోలికలతో జన్మించడం అనేది ఒక అద్భుతమైన విషయం అని కూడా ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే పేర్కొనడం జరిగింది. తాను చిన్నప్పుడు తరచుగా సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నివాసము ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రత్యేకమైన అట్మాస్ఫియర్ కూడుకొని ఉండేదని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఒక సందర్భంలో తనను బాలనటుడిగా కూడా అరంగేట్రం చేయించింది కూడా సీనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు డైరెక్టర్గానే కాకుండా నటుడిగా కూడా హీరోగా కూడా సీనియర్ ఎన్టీఆర్ వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో తనని భరతుడి వేషం కోసం బాలనటుడిగా సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సహించి తీసుకోవడం జరిగిందని, ఈ క్రమంలోనే షూటింగ్ కోసం అరకు వెళ్ళడం కూడా జరిగిందని కూడా తన తాతతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగిందని, మామూలుగా అయితే 5:30 గంటలకు సాయంత్రం భోజనం చేసిన అనంతరం 7 గంటలకే నిద్రపోయేవారని, తాను మాత్రం 8:30 గంటలకు భోజనం చేసేవాడిని షూటింగ్ సందర్భంగా జరిగిన విశేషాలను అయితే పంచుకోవడం జరిగింది. క్రమశిక్షణకు కానీ నిష్ఠకు కానీ ఇటు ఆరోగ్యరీత్యా కానీ అనేక అవలక్షణాలు, ముఖ్యంగా ఎన్నో ప్రత్యేకతలు, ఒక పట్టుదలతో కూడిన ఒక అంశానికి సంబంధించి అయితే తాను సీనియర్ ఎన్టీఆర్ దగ్గర తన తాత దగ్గర అయితే ఎన్నో నేర్చుకున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. షూటింగ్లో ఉన్నప్పుడు కూడా తనను మీగడ స్నానం కూడా సీనియర్ ఎన్టీఆర్ చేయించేవారని కూడా పాత జ్ఞాపకాలను అయితే నెమరు వేసుకోవడం అయితే జరిగింది. అయితే తన తాత అకాల మృతి తనను ఎంతగా బాధించిందని కూడా చెప్పినారు. తనను ముఖ్యంగా అనాథగా చేసి వెళ్ళిపోయారని కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా తన
తల్లి వంటకాలంటే ఎంతో ఇష్టమని సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే అందుబాటులో ఉన్నప్పుడు కూడా తన తల్లి నుంచే తన తాతగారికి క్యారేజ్ వెళ్ళేదని కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా నా పోలికలతో కూడిన వంశోద్ధారకుడు నీ కడుపులో పుట్టాడని తన తల్లినితో అన్నాడని, తన ప్రోత్సాహం సంపూర్ణంగా ఉంటుందని, ఆ పద్ధతిలోనే నీ బాధ్యతను నిర్వహించే విధంగా ఒక క్రమ పద్ధతిలో పెంచాలని కూడా ఈ సందర్భంగా తన తల్లిని సీనియర్ ఎన్టీఆర్ కోరిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. అయితే తన తాతగారి పోలికలతో జన్మించిన తనకు పై కూడా ఎంతో బాధ్యత పెరిగిందని, తన తాతగారి మాటలు కానీ ఆయనతో గడిపిన క్షణాలు కానీ చూపించిన చొరవ కూడా తనను ఎంతో కట్టిపడేసిందని కూడా చెప్తూ, తాతగారి పేరు నిలబెట్టేందుకు ఎంత దూరమైనా వెళ్తానని, ఇది తాతగారి పోలికలతో తాను జన్మించడం అనేది కూడా ఒక పూర్వజన్మ సుకృతం అంటూ కూడా ఒక దశలో కూడా భావోద్వేగానికి అయితే గురయ్యారు. అయినప్పటికీ తాను మాత్రం ఇప్పటికీ కూడా తన తాతగారి జ్ఞాపకాలతోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నానని, సినీ రంగంలో కూడా అనేక విజయాలు నమోదు చేస్తున్నానంటే తన తాతగారి చలవ మాత్రమే కారణమని కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు.